హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాత మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. సో, మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి రియల్ ఫీలింగ్స్ ఏంటి? వర్సెస్ బయటకి చూపిస్తుందేంటి? అసలు అంటే ఒక వ్యక్తి మనసులో ఏముందో చెప్పడం అనేది చాలా కష్టమండి. అంటే ఇలాంటి రీడింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, మేబీ వాళ్ళు బయటకి చూపిస్తుంది కానీ, మాట్లాడుతుంది కానీ చాలా డిఫరెంట్ అవ్వచ్చు. మనసులో ఏంటంటే ఇంకొకలా ఉండొచ్చు. ఇంతకు ముందు కూడా నేనేంటంటే వాళ్ళ మనసులో ఏముంది ఆర్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని అంటే రీడింగ్స్ అయితే చేశాను. ఈరోజు రీడింగ్ ఏంటంటే వాళ్ళకి మరి లోపలేముంది, బయటకి వాళ్ళు ఎందుకలా చూపిస్తున్నారు? అసలు వాళ్ళు బయటకి చూపిస్తుందేంటి? 2 సిమిలరేనా? చాలా మందికి డౌట్ ఉంటదండి. అంటే నా దగ్గరికి రీడింగ్ చెప్పించుకోవడానికొచ్చినప్పుడు అంటారు, "ఆ పర్సన్ ఫస్ట్‌లో అలా లేరండి. వాళ్ళేంటంటే చాలా గుడ్ పర్సన్. బట్ ఇప్పుడే ఎందుకు అలా చేంజ్ అయిపోయారో తెలీదు. అసలు ఇప్పుడు వాళ్ళు చూపిస్తుంది కూడా బయటకి రియాలిటీయా కాదా అర్థం అవ్వట్లేదు. బేసిక్‌గా చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నామని ఇలా చెప్తూ ఉంటారు. అందుకే నాకేమనిపించిందంటే, ఈరోజు ఇలాంటి రీడింగ్ చేస్తే మేబీ మీలో కొంతమందికి క్లారిటీ వస్తుంది. ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నట్టయితే అని అనిపించింది. చూద్దాం. ఎప్పట్లానే మీ ముందయితే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఎమెథిస్ట్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రెడ్ జాస్పర్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ జేడ్ బ్రేస్లెట్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎమెథిస్ట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీ వ్యక్తి రియల్ ఫీలింగ్స్ ఏంటి వర్సెస్ బయటకి చూపిస్తుందేంటి? 2 సేమేనా? లేకపోతే ఏమైనా చేంజెస్ ఉన్నాయా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అయితే నేను వాళ్ళ మనసులో ఉన్న దాని కోసం మాట్లాడతాను. ఐ మీన్ వాళ్ళ ఫీలింగ్స్ కోసం మాట్లాడతాను. తర్వాత వాళ్ళు బయటికి ఏం చూపిస్తున్నారు అనే దాని కోసం నేను మాట్లాడతాను. సో, అలా చూసుకున్నట్టయితే యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. అంటే వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళు చాలా సఫర్ అవ్వడం ఆర్ వ్యక్తుల విషయంలోనేంటంటే కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయడం ఇలా ఏదో జరిగింది. అంటే అందరికీ ఒకలాంటి సిట్యుయేషన్సే ఉండవు కదా! బట్ ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్‌లో కానీ చూసినట్టయితే చాలా సఫర్ అయ్యారు. వాళ్ళు సఫర్ అయిన టైంలో మీరు వాళ్ళకి పరిచయం అవ్వడం కానీ, మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ ఏర్పడడం కానీ ఇలాంటివేవో జరిగాయి. వాళ్ళేంటంటే ఇదంతా రియల్‌గానే ఫీల్ అయ్యారని చెప్పొచ్చు. వాళ్ళ విషెస్ ఫుల్‌ఫిల్ అయినట్టే అనిపించింది. అందుకే వాళ్ళేంటంటే నేచురల్‌గా మీ నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, మీ విషయంలో కొంత డెస్పరేట్‌గా ఉండడం కానీ జరిగింది. ఇదేంటంటే మీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే అందరూ అంత ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండరు కదా! పర్టిక్యులర్‌గా ఈ పర్సన్ ఏంటంటే మేబీ కొంత ఎక్కువ సఫర్ అవ్వడం వల్ల వాళ్ళేంటంటే మీ విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటూనే లైక్ మిమ్మల్ని స్టడీ చేయడం కానీ, మీ విషయంలో ఆ డెస్పరేషన్ అనేది ఒక డిఫరెంట్ వేలో లైక్ మీకు చూపించడం కానీ జరిగుండాలి. మొత్తానికేంటంటే ఈ పర్సన్ అయితే మాత్రం మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. అంటే వాళ్ళకి మీరేంటంటే ఒక రియల్ బ్లెస్సింగ్ లానే అనిపించారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్నంత వరకైతే చాలా హ్యాపీగానే ఉన్నారు. బట్ కొన్ని సిట్యుయేషన్స్ అయితే వచ్చాయి.
అంటే నేనిక్కడ క్లియర్‌గా ఒకటి చెప్తాను. ఈ పర్సన్ అప్పటికే వ్యక్తుల వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళేంటంటే నార్మల్‌గా రియాక్ట్ అవ్వలేరండి. ఒక సిట్యుయేషన్‌కి కానీ, ఒక పర్సన్‌కి కానీ. పర్టిక్యులర్‌గా వీళ్ళు వన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళ నుంచి నేచురల్‌గానే చాలా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అండ్ కొంచెం ఎక్కువ సెన్సిటివ్‌గా కూడా ఉంటారు. ఇప్పుడు మీరు నార్మల్ వ్యక్తుల్ని కానీ చూసుకున్నట్టయితే అది వాళ్ళని కొన్నిసార్లు డీప్‌గా ఎఫెక్ట్ చేయొచ్చు. కొన్నిసార్లు ఎఫెక్ట్ చేయకపోవచ్చు. బట్ ఇలాంటి వ్యక్తులు ఏంటంటే తొందరగా ఎఫెక్ట్ అవుతారండి. తొందరగా సెన్సిటివ్‌గా రియాక్ట్ అవుతారని చెప్పొచ్చు. సో, మేబీ మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిట్యుయేషన్స్‌కి ఈ పర్సన్ కూడా అలానే రియాక్ట్ అయ్యుంటారు. సో, అది మీరు చూసినప్పుడు ఏంటంటే మీకు కూడా అసలు ఈ పర్సన్ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? అనే ఫీలింగ్ వచ్చుంటది కానీ, నిజానికి ఈ పర్సన్ ఏంటంటే మీకు చాలా డీప్‌గా కనెక్ట్ అయ్యారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ ఫీలింగ్స్ చూసినట్టయితే ఎలా ఉన్నాయంటే భయపడుతున్నారండి. ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేసి అంటే వాళ్ళు మీతో ఓపెన్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికి రెడీగా లేరేమో అని నాకనిపిస్తుంది. ఈ పర్సన్‌లో ఎక్కడో భయం ఉంది. ఈ పర్సన్ ఎక్కడో కానీ మీరు వాళ్ళని జడ్జ్ చేస్తారు అనే ఒక ఫీలింగ్‌లో ఉన్నారు. అంటే వాళ్ళు తప్పు అయితే చేయలేదు. అంటే జడ్జ్ చేస్తారు అనే వర్డ్‌ని యూజ్ చేశాను కదా! అని చెప్పి వాళ్ళేదో తప్పు చేశారనుకోవద్దు. బట్ వాళ్ళు కొన్ని విషయాల్లోనేంటంటే సెన్సిటివ్‌గా రియాక్ట్ అవ్వడం కానీ, ఆర్ వాళ్ళని అది ఏ విధంగా ఎఫెక్ట్ చేసిందో మీరేంటంటే లైవ్‌లో చూసినప్పుడు మీకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించడం కానీ జరిగుండాలి. సో, దానివల్ల ఆ పర్సన్ ఏంటంటే ఈ విధంగా ఆలోచిస్తూ ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఈ వ్యక్తి మాత్రం నేను క్లియర్‌గా చెప్తున్నాను కదండీ! మీ విషయంలోనేంటంటే వాళ్ళు ఇప్పుడు ఓపెన్‌గా ఉండలేకపోతున్నారు. ఓపెన్‌గా వాళ్ళ ఫీలింగ్స్‌ని ఏంటంటే వాళ్ళు కన్సిడర్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్‌కి ఎక్కడో కానీ లోపల చాలా భయం ఉందండి. అండ్ ఎమోషనల్‌గా చాలా డ్రైన్ కూడా అవుతున్నారు. అంటే ఇది ఒకప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఇచ్చిన మాట నిజమే. కానీ ఇప్పుడు వాళ్ళని అంతే భయపెడుతుంది కూడా. ఇది వాళ్ళకి బర్డెన్‌లా అనిపిస్తుంది. అసలు ఇది వాళ్ళు హ్యాండిల్ చేయగలరా లేదా? ఇలా హ్యాండిల్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? అసలు అంటే మళ్ళీ కూడా ఇంకా వాళ్ళ లైఫ్‌లోని ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి రిపీట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఈ పర్సన్ మీతో ఓపెన్‌గా కమ్యూనికేట్ చేయలేకపోవడం కానీ, ఆర్ వాళ్ళ రియల్ ఫీలింగ్స్ మీకైతే చూపించలేకపోతున్నారేమో. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళే ఇది సార్ట్ ఔట్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళే సార్ట్ ఔట్ చేసుకోలేకపోతున్నప్పుడు, వాళ్ళు ఫీలింగ్స్ ఏంటంటే మీకు ఓపెన్‌గా చూపిస్తారని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళకి తెలీదు కదా! వాళ్ళకి కేవలం భయం ఉంది. అండ్ కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో, అలాంటప్పుడు వాళ్ళు మీతో ఓపెన్‌గా ఉంటారని నేను అనుకోను. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళది వాళ్ళకే తెలియనప్పుడు మీకింకెలా చూపిస్తారు అనేది కూడా ఇక్కడ క్వెషనే. సో, అలా చూసుకున్నట్టయితే ఈ పర్సన్ స్టిల్ అలా అని చెప్పి కంప్లీట్‌గా నెగెటివ్‌గా కూడా ఫీల్ అవ్వట్లేదండి. ఇవన్నీ చేంజ్ అవుతాయి. ఈరోజు కాకపోతే రేపైనా సరే ఛాన్స్ ఉంటుంది. మేబీ అంటే థింగ్స్ అనేవి అన్ని రోజులు సేమ్ ఉండవు కదా! కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం వాళ్ళేంటంటే ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నారు. పాజిటివ్ సైడ్ చూడలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ థింగ్స్ అనేవి బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. ఇద్దరు హ్యాపీగా ఉన్నారన్నప్పుడే కొన్ని సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు, మరి ఇలా ఉన్నప్పుడు ఇది బెటర్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు కదా! బట్ స్టిల్ వాళ్ళేంటంటే హోప్ పెట్టుకోవాలనుకుంటున్నారు. చూడాలనుకుంటున్నారు. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? ఏం జరుగుతుంది? అని వాళ్ళ ఫీలింగ్స్‌తో వాళ్ళు అప్పుడైనా సరే హానెస్ట్‌గా ఉండడం కానీ, ఆర్ మిమ్మల్ని ఫేస్ చేయడానికి వాళ్ళు కొంత ధైర్యం చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయని వాళ్ళు అనుకుంటున్నారండి. పర్సన్ బయటికి ఎలా కనిపిస్తున్నారు అనేది కూడా నేను మాట్లాడతాను. బట్ బిఫోర్ దట్ వాళ్ళు మీకు అంటే కొంచెం బయటికి అంటే స్ట్రాంగ్‌గా ఉన్నట్టుగా, వాళ్ళని ఏది ఎఫెక్ట్ చేయనట్టుగా మీకు కనిపిస్తున్నట్టయితే, జస్ట్ వాళ్ళేంటంటే ప్రిటెండ్ చేస్తున్నారని మీరనుకోవచ్చండి. మీతో వాళ్ళు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండట్లేదు. అంటే వాళ్ళకి లోపలైతే చాలా భయం ఉంది. చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా స్ట్రెస్‌ఫుల్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. బట్ మేబీ అదేంటంటే మీకు చూసినప్పుడు అలా అనిపించకపోవచ్చు. అండ్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో వాళ్ళకి తెలియదు కాబట్టి మోస్ట్‌లీ మీకు కూడా వాళ్ళ ఫీలింగ్ ఇదే అని అర్థం అవ్వకపోవచ్చు. కొంత మీరు కూడా కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే నాకు కనిపిస్తున్నాయండి. బట్ మనసులో మాత్రం ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని హేట్ చేయడం కానీ, అంటే వాళ్ళకిలా మళ్ళీ మీరు కూడా చేయడం అనేది లైక్ బీట్రేయల్ లాగా ఫీల్ అవ్వడం కానీ అలా ఏం లేదండి. కాకపోతే కొంత హర్ట్ అయినట్టే అనిపిస్తుంది. సో, అసలు ఇంకా ఈ వ్యక్తికి క్లారిటీ వచ్చే వరకు ఆర్ వాళ్ళు అంటే ఏదైతే చూడాలి అనుకుంటున్నారో అది చూసే వరకు మాత్రం వాళ్ళేంటంటే డిసైడ్ అవ్వలేకపోవడం కానీ, ఓపెన్ అప్ అవ్వలేకపోవడం కానీ ఇలాంటివైతే జరగొచ్చండి. సో, ఇంకా ఈ వ్యక్తి బయటికేం చూపిస్తున్నారు అనే దాని కోసం కానీ మనం మాట్లాడుకున్నట్టయితే, అసలు ఫస్ట్ నుంచి కూడా ఈ పర్సన్ ఎక్కడా కూడా మీకు వీక్ పర్సన్ లాగా అనిపించలేదేమోనండి. అంటే ఈ పర్సన్ ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ,
వాళ్ళు చాలా డిగ్నిటీతో లైక్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేస్తున్నట్టుగా అండ్ మీ విషయంలో కూడా వాళ్ళేదో అంత డెస్పరేట్‌గా ఉన్నట్టుగా ఆర్ పర్టిక్యులర్‌గా వాళ్ళేంటంటే మీ అటెన్షన్‌ని డ్రా చేయడం కోసం అని చెప్పి అటెన్షన్ సీకర్ లాగా బిహేవ్ చేయడం కానీ ఇవేవి మీరు నోటీస్ చేయలేదండి. ఈ పర్సన్ ఏంటంటే లైక్ ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారని చెప్పొచ్చు. నిజానికి ఈ పర్సన్ లోపలైతే కొంత డెస్పరేట్‌గానే ఉన్నారు. అది ఎందుకు అంటే వాళ్ళు ఫేస్ చేసిన ట్రామా వల్ల అని చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఆల్రెడీ చాలా మంది వ్యక్తుల విషయంలో లైక్ కొన్ని ఫేస్ చేశారు కాబట్టి, వాళ్ళకేంటంటే ఆ డెస్పరేషన్ ఉందండి. ఆ లవ్ కానీ, ఆ సపోర్ట్ కానీ వాళ్ళకి కావాలి. అది మీ దగ్గర నుంచి దొరికింది. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా అంటే అంత డెస్పరేట్‌గా ఉన్నట్టుగా ఆర్ అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టుగా ఏదో అబ్సెషన్ పెంచుకున్నట్టుగా మాత్రం మీకు ఎక్కడా ఏ రోజు కూడా ప్రొజెక్ట్ అవ్వలేదు. చాలా అంటే యూనిక్ వైబ్స్ ఇచ్చారని చెప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన దానికి కొంత మీరేంటంటే ఆ వ్యక్తి సిట్యుయేషన్స్‌కి కానీ కనెక్ట్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. సో, మొదటి నుంచి మరి వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు మీకు తెలుస్తుందండి. ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళనుకుంటుందే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఫీల్ అవుతుందే వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది. మరి మొదటి నుంచి కూడా వాళ్ళు అలానే ఉన్నారు. ఏ రోజు మనల్ని పట్టించుకోలేదు. ఏ రోజు కూడా వాళ్ళేంటంటే మనకి ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వలేదు. సో, ఇప్పుడు మాత్రం ఆ పర్సన్ ఎందుకిస్తారు? ఇలా మీరేంటంటే ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఎందుకంటే బయటకి ఆ పర్సన్ ఏది ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు కదా! ఫస్ట్ నుంచి కూడా మోస్ట్‌లీ ఈ పర్సన్ ఏంటంటే ఇలానే ఉన్నారు. ఇప్పుడు కూడా మీరేంటంటే మేబీ ఈ పర్సన్ అంటే మిమ్మల్ని ఇష్టపడి ఉండొచ్చు. వాళ్ళకి మనసులో మీరంటే గుడ్ ఇంప్రెషన్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళేంటంటే మీతో అంత ఓపెన్‌గా ఉండట్లేదు. ఆర్ వాళ్ళేంటంటే మీకంత ఛాన్స్ ఇవ్వట్లేదు. సో, వాళ్ళేంటంటే ఫస్ట్ నుంచి ఇంతేలే అనే ఫీలింగ్ వస్తుందండి. అంటే మీరిక్కడ ఇంకొకటి కూడా ఫీల్ అవుతూ ఉండొచ్చు. లైక్ వాళ్ళు బయటకి అది కూడా చూపిస్తూ ఉండొచ్చు. సిట్యుయేషన్స్ ఏంటంటే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నట్టుగా, ఇక్కడ మిమ్మల్ని డామినేట్ చేస్తున్నట్టుగా ఆర్ వాళ్ళనుకుంటుందే జరగాలి. వాళ్ళనుకుంటుంది జరగకపోతే మీతో ఫ్రీగా మాట్లాడకపోవడం. మీకేంటంటే ట్రబుల్స్ తీసుకురావడం ఇలాంటివి చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉండొచ్చు. ఈ పర్సన్ ఏంటంటే కేర్ ఫ్రీగా ఉండాలనుకుంటున్నారు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మీ ఇంటెన్షన్స్ కానీ, మీ ఫీలింగ్స్ కానీ వాళ్ళకవసరం లేదు. వాళ్ళ వరకు వాళ్ళనుకుంది అయిపోతే చాలు. సో, వాళ్ళకేంటంటే ఇక్కడ ఎవరి గురించి అవసరం లేదు అనేలాగే మేబీ వాళ్ళు బయటికి ఉంటున్నట్టుగా మీరేంటంటే కొంత నోటీస్ చేస్తూ ఉండొచ్చు. ఆఫ్‌కోర్స్ మీ విషయంలో వాళ్ళు అలా బిహేవ్ కూడా చేస్తూ ఉండొచ్చు. కానీ రియాలిటీలోనేంటంటేనండి ఈ పర్సన్ భయపడుతున్నారండి. అలా అని చెప్పి మీకేం తెలీదు. మీరేది సెన్స్ చేయట్లేదు. సో, మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని ఏది అర్థం చేసుకోలేకపోతున్నారు. కంప్లీట్‌గా క్లూలెస్ అని నాకనిపించట్లేదు. మీకు కొన్ని అర్థమవుతున్నాయి. మీకు అంటే ఆ క్లారిటీ వస్తుంది కానీ, స్టిల్ ఆ పర్సన్ బిహేవియర్, ఆ పర్సన్ మాటల వల్ల మీరేంటంటే అవన్నీ పెద్దగా నోటీస్ చేయట్లేదండి. ఎంతసేపు వాళ్ళు మాట్లాడే మాటలు, చేసే పనుల మీదే మీరు ఫోకస్ చేస్తున్నారు. బట్ వాళ్ళ రియల్ ఫియర్స్ ఏంటి? వాళ్ళు ఎందుకు అంటే అంత సెన్సిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళ ట్రిగ్గర్స్ ఏంటి అనేది మాత్రం మేబీ మీరు అబ్జర్వ్ చేయట్లేదు. అబ్జర్వ్ చేస్తే ఆ పర్సన్ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారో మీకు అర్థమవుతుంది. కేవలం వాళ్ళేంటంటే మీరు ఏదైతే అంటే చూస్తే సరిపోతుంది. మీకెక్కడి వరకు తెలిస్తే సరిపోతుంది అనుకుంటున్నారో అక్కడ వరకే వాళ్ళేంటంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారండి. బట్ బియాండ్ చాలా ఉందనే చెప్పాలి. ఈ పర్సన్ ఏంటంటే బయటకి కేర్ ఫ్రీగా ఉన్నా, థింగ్స్‌ని కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తున్నా, వాళ్ళకి ఏది నచ్చితే అదే అక్కడ జరుగుతుంది. సో, దాని ప్రకారమే వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ ఎదుటి వ్యక్తుల గురించి వాళ్ళకి అనవసరం అనే అలాంటి వైబ్ మీకిస్తున్నా, బట్ రియల్‌గా ఆ పర్సన్ అయితే అది కాదండి. ఆ పర్సన్‌కి లోపల చాలా ఆలోచనలున్నాయి. అండ్ కొంత భయం ఉంది. అండ్ రేపనే రోజు థింగ్స్ వర్కౌట్ అవుతాయి ఆర్ బెటర్ అవుతాయి అనే ఫీలింగ్ కూడా ఉంది. అంటే మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఈ పర్సన్‌కి అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు బయటకది సరిగ్గా చూపించకపోతే మేము అదే నమ్ముతాం కదండీ! అంటే వాళ్ళకి మనసులో ఏమున్నా సరే అనవసరం కదా! బయటికి వాళ్ళేది చూపిస్తే అదే రియాలిటీ కదా! అని మీరు ఫీల్ అవ్వచ్చు. బట్ ఇప్పుడు ఆ పర్సన్ బయటికి క్లియర్‌గా వాళ్ళ ఇంటెన్షన్స్ ఇవే. వాళ్ళు ఇలానే ఫీల్ అవుతున్నారు అని చూపించే పరిస్థితి లేదండి. ఎందుకంటే వాళ్ళకే క్లారిటీ లేదు కదా! వాళ్ళకి ఎక్కడో హోప్ ఉందంతే. బట్ క్లారిటీ లేదు. సో, దానివల్ల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఆర్ వాళ్ళకేమనిపిస్తుంది అనేది మీరేంటంటే రియల్‌గా చూడలేరండి. అన్‌లెస్ ఆర్ అంటిల్ ఆ పర్సన్ గురించి మీకు బాగా తెలిస్తే తప్ప. ఆ పర్సన్‌ని మీరు బాగా అర్థం చేసుకుంటే తప్ప, లోపల ఇవన్నీ ఉన్నాయి అని మీరైతే నోటీస్ చేయలేరు. ఎందుకంటే క్లియర్‌గా ఆ పర్సన్ ఎమోషనల్ అవుతున్నారు. ఇది వాళ్ళ ఎనర్జీని కూడా డ్రైన్ చేస్తుంది. బట్ బయటికి మాత్రం ఎలా కనిపిస్తుందంటే, వాళ్ళే తిరిగి సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేస్తున్నట్టుగా, వాళ్ళేంటంటే అంతా నచ్చినట్టుగా చేస్తున్నట్టుగా, వాళ్ళ లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేస్తున్నట్టుగా, ఎక్కడా కూడా ఏ ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా లైక్ ఏంటంటే వాళ్ళ వరకు వాళ్ళేంటంటే బాగానే ఉన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనే ఫీలింగ్ మీకు వచ్చేలాగా వాళ్ళేంటంటే బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ వాళ్ళేంటంటే ఆ విధంగానే మాట్లాడుతూ ఉండొచ్చు. బట్ అదంతా ఏం కాదండి. లోపల ఉన్న ఆలోచనలకి, బయటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది.
అలా అని చెప్పి ఇదేంటంటే వాళ్ళు రియల్ సైడ్ చూపించరంటే చూపిస్తారండి. కాకపోతే ఆ పర్సన్ ఏంటంటే చెప్పాను కదా! వ్యక్తుల విషయంలో చాలా ఫేస్ చేశారు కాబట్టి అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే పరిస్థితి మాత్రం నాకు కనిపించట్లేదు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. క్లియర్‌గా మీ కార్డ్స్ చూస్తుంటే నాకొకటి అర్థమైందండి. ఈ పర్సన్‌కి మీరు కనెక్ట్ అయ్యారు. అండ్ ఫస్ట్ నుంచి కూడా ఈ పర్సన్‌కి ఏం కావాలి? అండ్ ఈ పర్సన్ నుంచి మీకేం కావాలి? ఇలాంటివేంటంటే ఆలోచించుకుంటూ లైక్ అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూనే ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకువెళ్ళినట్టుగా అయితే నాకనిపిస్తుంది. ఇక్కడేంటంటే ఈ వ్యక్తి విషయంలో మీకెలాంటి ఆలోచనలు లేవు. సో, వాళ్ళని మీరు అర్థం చేసుకోలేదు అని చెప్పడానికే లేదు. మీరు వాళ్ళని అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు. అండ్ వాళ్ళకి మీరు ఏది ఆఫర్ చేస్తే బావుంటుందో అది ఆఫర్ చేస్తూ వచ్చారు. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే మీ విషయంలోని ముందంతా కూడా మంచిగానే ఉన్నారండి. అంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కనిపించట్లేదు. బట్ స్లోగా ఈ పర్సన్ బిహేవియర్ కానీ, ఈ పర్సన్ మాటలు కానీ మీకేంటంటే మిస్టీరియస్‌గా అనిపించడం స్టార్ట్ అయ్యాయి. అంటే వాళ్ళ ఇంటెన్షన్స్ వేరేగా ఉన్నాయి. ఆర్ వాళ్ళు మీ వెనక ఏదో చేస్తున్నారు. మీకు అబద్ధాలు చెప్తున్నారు. మిమ్మల్ని బీట్రే చేస్తున్నారు అనే ఫీలింగ్ మీకొచ్చిందండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ మీ దగ్గర ప్రిటెండ్ చేసిన మాటయితే నిజమే. వాళ్ళేంటంటే మీతో అంత ట్రాన్స్‌పరెంట్‌గా లేరు. అయితే వాళ్ళకి లోపల చాలా ఫియర్స్ ఉన్నాయండి. లోపల చాలా స్ట్రగుల్ ఉంది. బట్ దాని అర్థం ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని బీట్రే చేశారని కాదు. అట్‌లీస్ట్ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ కార్డ్స్ ప్రకారం నేను చెప్తున్నాను. మీకు రెసొనేట్ అయితే అయింది. లేకపోతే లేదు. బట్ ఈ పర్సన్ బీట్రే చేశారు అని మీరు అనుకుంటున్నారు కానీ, ఆ పర్సన్ మిమ్మల్ని బీట్రే చేయలేదు. కానీ మీతో ట్రాన్స్‌పరెంట్‌గా లేరు. మీ విషయంలో కొంత ప్రిటెండ్ చేశారు. వాళ్ళు కాని వ్యక్తిలాగా వాళ్ళేంటంటే కొన్ని విషయాల్లో ఉన్నారు. సో, అది మీరేంటంటే రియల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్‌గా ఒక వ్యక్తి మనసులో ఏముందో ఎదుటి వ్యక్తికి తెలీదండి. వాళ్ళు మాట్లాడే వరకు, వాళ్ళు చేసే పనులు బట్టే ఎప్పుడైనా తెలుస్తుంది. అలా చూసుకున్నట్టయితే మరి ఈ వ్యక్తి మీ విషయంలో కొంతవరకు క్లీన్‌గా లేరు కాబట్టి మీరు ఇలా అనుకోవడం తప్పు కాదు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి గురించి మీరు అర్థం చేసుకోవాలి. ఈ వ్యక్తి ఎలాంటి వాళ్ళో మీకు పూర్తిగా తెలియాలి అనుకుంటే పాస్ట్‌లో మీ ఇద్దరు స్పెండ్ చేసిన గుడ్ టైమ్స్‌లో వాళ్ళెలా ఉన్నారో చూడండి. వాళ్ళేం మాట్లాడారో గుర్తు చేసుకోండి. అప్పుడు మీకే అర్థమవుతుంది. వాళ్ళు రియల్‌గా ఏంటి అనేది. అయితే మరి ఇప్పుడు మీరు చూస్తుంది రియల్ కాదా అంటే, ఆ పర్సన్ ఏంటంటే రియల్ అని చెప్పను కానీ ఓపెన్ అప్ అవ్వాలనుకోవట్లేదండి. సో, మీకేంటంటే అది అందుకే రియలా, ఫేకా అనేది తెలియకపోవచ్చు. కానీ ఈ పర్సన్ రియాలిటీలోని ఏంటంటే వాళ్ళ ట్రూ సెల్ఫ్‌ని కానీ, వాళ్ళ హార్ట్‌ని కానీ ఓపెన్ చేయడానికి ఇంకా రెడీగా లేరు. సో, మీరేంటంటే ఇప్పుడు ఆ పర్సన్‌ని నెగెటివ్‌గా చూస్తున్నట్టయితే, వాళ్ళు నెగెటివ్ సైడే మీకు చూపిస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటే అది రియల్ కాదు కానీ, బట్ వాళ్ళున్న సిట్యుయేషన్‌కి మరి వాళ్ళు అలా తప్ప ఇంకొకలా రియాక్ట్ అవ్వలేకపోవచ్చు. కానీ అలా అని చెప్పి ఆ పర్సన్ ఏంటంటే టాక్సిక్ పర్సన్ కాదు. అలా అని మరి మీ దగ్గర ఎందుకు ప్రిటెండ్ చేశారు అంటే, మీ దగ్గర ఎందుకు ఓపెన్ అప్ అవ్వట్లేదు అంటే ఒకటే రీజన్. వాళ్ళేంటంటే రెడీగా లేరు. ఆ సెల్ఫ్‌ని చూపించడానికి ఆర్ మీ దగ్గర ఓపెన్ అప్ అవ్వడానికి. వాళ్ళకి ఫియర్స్ ఉన్నాయి. సో, ఇది పరిస్థితండి. సో, బేసిక్‌గా ఈ పర్సన్ గురించి మీరు ఆలోచించినప్పుడు వాళ్ళని మీరు నెగెటివ్‌గా అనుకోవాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి రియాలిటీని మీరు ఇగ్నోర్ కూడా చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను చెప్పేదేంటంటే, మీకు ఈ పర్సన్ ఏ వ్యక్తిగా అయితే తెలుసో, ఏ వ్యక్తిగా మీరేంటంటే వాళ్ళని ఒకప్పుడు చూసారో అలానే చూడండి. దానివల్ల మీరేంటంటే వాళ్ళని హేట్ చేయాల్సిన అవసరం ఉండదు. అలా అని చెప్పి వాళ్ళ విషయంలో మీరు డెస్పరేట్ అయిపోవడానికి వాళ్ళే మీకు ఛాన్స్ ఇవ్వరు. సో, బేసిక్‌గా ఈ పర్సన్‌ని మీరు ఒక గుడ్ పర్సన్‌గా అనుకుంటే చాలు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళు ఇంకా హీల్ అవ్వాలి. వాళ్ళు ట్రామా క్యారీ చేస్తున్నారు. ఈ పర్సన్ ఏంటంటే ఎదుటి పర్సన్స్‌కి చాలా సెన్సిటివ్‌గా రియాక్ట్ అవుతుంటారు. సో, వీళ్ళకి అదంత ఈజీ కాదు. ఈ ఒక్కటి మాత్రం మీరేంటంటే కొంచెం మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తే సరిపోతుందండి. యాక్చువల్‌గా మీరు మెచ్యూర్డ్‌గా థింక్ చేసే పర్సనే. అలా చూసుకున్నట్టయితే ఫస్ట్ నుంచి మీరు వాళ్ళ విషయంలో కొంత కన్సిడరేట్‌గానే ఉన్నారు. సో, ఫస్ట్ నుంచి ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉండండి. ఎందుకంటే ఈ పర్సన్‌ని మీరు ఎక్కడో మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. ఈ మిస్‌అండర్‌స్టాండింగ్ అనేది అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళకి ఈ రోజు కాకపోతే రేపైనా థింగ్స్ బెటర్ అవుతాయనే హోప్ ఉంది. సో, మీరు కూడా అలాంటి ఒక చిన్న హోప్ పెట్టుకుంటే యూనివర్స్ ఏంటంటే వర్క్ చేస్తది. ఈ సిట్యుయేషన్స్ మీద యాక్టివ్‌గా. సో, ఎక్కడో ఒక దగ్గర మీకేంటంటే క్లారిటీ వస్తుంది. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెడ్ జాస్పర్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి రియల్ ఫీలింగ్స్ ఏంటి వర్సెస్ బయటకి చూపిస్తుందేంటి? సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా నేను ఫస్టు వీళ్ళ మనసులో ఉందేంటి అనేది మాట్లాడతాను. లైక్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని. తర్వాత బయటికి ఏం చూపిస్తున్నారనేది కూడా మాట్లాడతాను. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే, అలా చూసుకున్నట్టయితే మనసులోనే చాలా స్టబ్బర్న్‌గా ఉన్నారండి. వాళ్ళ ఆలోచనలేంటంటే, ఎందుకో కానీ అంత పాజిటివ్‌గా లేవు. చాలా రోజుల నుంచి వాళ్ళు అంటే, ఇక్కడ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. చెయ్యట్లేదని చెప్పను. బట్ ఎందుకో కానీ వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదండి. మీ పర్స్‌పెక్టివ్ నుంచి సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవడానికి కానీ, ఆర్ అంటే ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనే ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి కానీ, ఎందుకంటే వాళ్ళకి అది ఎందుకో నచ్చట్లేదు. చాలా అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నారు. దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లోని ఎక్కువ ఎందుకు మనం స్ట్రెస్ తీసుకోవాలి? ఆర్ మనం ఎందుకు అసలు క్లారిటీ తెచ్చుకోవాలి? సో, క్లారిటీ తెచ్చుకున్నా సరే ఆ పర్సన్ అదే కదా! ఎన్ని సార్లని మనం ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ గురించి ఆలోచిస్తాం. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్స్ పెట్టాలని ట్రై చేస్తాం. సో, ఇవన్నీ వేస్ట్. అంటే ఈ పర్సన్ ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతున్నారనమాట. వాళ్ళ మనసులో ఫీలింగ్స్ కూడా ఎలా ఉన్నాయంటే, ఏదో మీ మీద లవ్ ఉన్నట్టుగా ఆర్ మీకేదో కనెక్ట్ అయిపోయినట్టుగా ఆర్ మీ విషయంలో అట్‌లీస్ట్ ట్రై చేస్తున్నట్టుగా అలా ఏం అనిపించట్లేదండి. వాళ్ళు చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. వాళ్ళకేంటంటే ఇక్కడ ట్రై చేయడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే సిట్యుయేషన్స్ చూస్తున్నప్పుడు వాళ్ళు అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆర్ వాళ్ళకి అట్‌లీస్ట్ రిలేషన్‌షిప్‌లో ఏం కావాలి అనేది వాళ్ళకి తెలుసండి. సో, బేసిక్‌గా వాళ్ళు కావాలనుకుంది ఇక్కడ జరగట్లేదు. అలా అని చెప్పి వాళ్ళేంటంటే అడ్జస్ట్ అవ్వడానికి రెడీగా లేరు. ఆర్ వాళ్ళేంటంటే చేంజెస్ చేసుకోవాలనుకోవట్లేదు. సో, దానివల్ల ఎక్కడో కానీ ఇవన్నీ వేస్టు. అంటే మనం ఎంత ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఏదో చేసేయాలనుకున్నా మన వల్ల అవ్వంది. ఆర్ మనం యాక్సెప్ట్ చేయలేనిది. మరలాంటప్పుడు ఎందుకు ఇక్కడ అంటే ఈ మెస్‌లో మనం ఇన్వాల్వ్ అవ్వాలి అనే ఫీలింగ్ అండి. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కేంటంటే అలా అని చెప్పి మీరంటే హేట్రెడ్ ఉంది. అంటే మీరంటే ఇప్పుడు ఆ నెగటివిటీ ఫీల్ అవుతున్నారని చెప్పను కానీ బట్ వాళ్ళేంటంటే స్ట్రగుల్ తీసుకోవాలనుకోవట్లేదండి. రిలేషన్‌షిప్‌లో ఉండే కామన్ ప్రాబ్లమ్స్‌ని కూడా వాళ్ళు సాల్వ్ చేయాలని అనుకోవట్లేదు. ఆర్ అర్థం చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు. అవన్నీ అంటే ప్రయత్నం చేసినా మళ్ళీ మళ్ళీ అక్కడికే వస్తాయనే ఒక ఫీలింగ్ ప్యూర్‌గా డిస్ట్రాక్ట్ అవుతున్నారని చెప్పొచ్చు. నార్మల్‌గా ఈ పర్సన్ ఏంటంటే ఆ టైప్ కాదు. బట్ వచ్చే రోజుల్లోనేంటంటే మేబీ కొంచెం బెటర్‌గా సిట్యుయేషన్స్‌నైతే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైతే మాత్రం వాళ్ళకి ఇవేమీ అర్థం అవ్వట్లేదు. మోస్ట్‌లీ మనసులో మాత్రం కొంతవరకు ఇలానే ఉన్నారు. అంటే ఆ మనసులో కూడా పాజిటివిటీ అయితే ఏం కనిపించట్లేదండి. అందుకే మీకేంటంటే బయటికి కూడా వాళ్ళంత పాజిటివ్‌గా ఉన్నట్టుగా అనిపించకపోవచ్చు. ఆర్ బయటకి మేబీ కొంత మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని ఏదో కన్విన్స్ చేస్తున్నట్టయినా ఉండొచ్చు. కానీ అదేంటంటే 100% మీరేంటంటే ట్రస్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే మనసులో ఆ పర్సన్‌కి ఎక్కడా కూడా అంటే అది పాజిటివ్‌గా అనిపించట్లేదు. మేబీ ఎక్కడైనా పాజిటివ్‌గా అనిపించినప్పుడు వాళ్ళేంటంటే బయటకి కూడా పాజిటివ్‌గా ఉండొచ్చు. మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోవచ్చు. అంటే ఎలా చెప్పాలంటే, ఆ పర్సన్ మూడ్ స్వింగ్స్ అనేవి మీరేంటంటే ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉండొచ్చు. ఆ పర్సన్ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉండొచ్చు. ఒకసారి మంచిగా అనిపించొచ్చు. ఒకసారి ఎందుకో కానీ ఈ పర్సన్ మారిపోయారు అనిపించొచ్చు. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటో మీకు అర్థం అవ్వకపోవడం, మీరేంటంటే ఫుల్‌గా కన్‌ఫ్యూజ్ అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉండాలి. అంటే ఎక్కువ ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉండొచ్చు. ఇప్పుడు కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో లేని వాళ్ళకంటే విడిచిపెట్టేయండి. ఎందుకంటే ఇంక కంప్లీట్‌గా వాళ్ళు మాట్లాడరు కాబట్టి ఏం తెలీదు. అయితే ఇక్కడ నేను చెప్పేదేంటంటే ఈ పర్సన్ మనసులో మాత్రం ప్రెజెంట్ గుడ్ వేలో అయితే ఏం ఫీల్ అవ్వట్లేదండి. ఇది వాళ్ళకేంటంటే చాలా అప్‌సెట్టింగ్ గానే ఉంది. బట్ వాళ్ళ ప్యాటర్న్స్‌ని కానీ, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్‌ని కానీ చేంజ్ చేసుకోవాలనుకోవట్లేదు. వాళ్ళెంతసేపు ఏ పర్స్‌పెక్టివ్‌లో సిట్యుయేషన్‌ని చూడాలనుకుంటున్నారో అదే వేలో చూస్తున్నారు. సో, దానివల్ల ఎవరికి బెనిఫిట్ అంటే ఎవరికీ బెనిఫిట్ లేదు. అయినా సరే ఆ పర్సన్ ఏంటంటే సరెండర్ అవ్వాలనుకోవట్లేదు. అందుకే వాళ్ళేంటంటే ఈ విధంగా ఆలోచిస్తున్నారు. మేబీ వచ్చే రోజుల్లో కొంత మెచ్యూర్డ్‌గా థింక్ చేయొచ్చు. కొంత వాళ్ళకి అవేకెనింగ్ జరగొచ్చు. సిట్యుయేషన్స్‌లోని రియాలిటీ ఏంటో వాళ్ళేంటంటే కొంత నోటీస్ చేయొచ్చు. ఇలాంటివేమైనా వచ్చే రోజుల్లో మాత్రం జరగడానికి ఛాన్స్ ఉందండి. వాళ్ళ ఫీలింగ్స్ కొంత పాజిటివ్‌గా చేంజ్ అవ్వచ్చు. బట్ ఇప్పటికైతే మాత్రం మీరది ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పర్సన్ చాలా స్టబర్న్‌గా ఉన్నారండి. ఈవెన్ ఈ విషయంలో ఎవరైనా వాళ్ళకేమైనా చెప్తున్నా సరే వాళ్ళు కన్విన్స్ అవ్వట్లేదు. వాళ్ళకి అంటే వాళ్ళ కళ్ళతో చూసింది, వాళ్ళ చెవులతో వింది ఆర్ వాళ్ళకి వాళ్ళుగా ఏదైతే మాట్లాడి తెలుసుకుంటున్నారో దాని ప్రకారమే వాళ్ళు ఫాలో అయిపోతున్నారని చెప్పొచ్చు. ఇన్నర్‌గా వాళ్ళకేదో లవ్ ఉంది. ఏవో పరిస్థితులున్నాయి. సో, అందుకే వాళ్ళేంటంటే ఫేస్ చేయలేకపోతున్నారు. ఇలాంటి ఆలోచనలు మీకేమైనా ఉంటే అవన్నీ డ్రాప్ చేసుకోండి. అండ్ మీలో కొంతమందికి డౌట్ ఉంటుంది. వేరే వ్యక్తులు చెప్పింది వింటున్నారేమో, వేరే వ్యక్తుల వల్ల వీళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు.
సో అందుకే ఇక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు అన్నట్టుగా మీకు ఉండొచ్చు. బట్ వీళ్ళేమి ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వట్లేదండి. వాళ్ళకి వాళ్ళుగానే ఇవన్నీ చేస్తున్నారు. సో మీకేమైనా డౌట్ ఉంటే ఆ డౌట్ కూడా ఈ రీడింగ్‌తో క్లియర్ అయిపోతుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇంకా వాళ్ళు బయటికి చూపిస్తుందేంటంటే, ఈ వ్యక్తి ఎందుకో కానీ బయటికి మాత్రం మీతో కలవడానికి ట్రై చేస్తున్నట్టుగా, మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నట్టుగా, ఆర్ కొంతవరకు వాళ్ళు కొంత చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉండొచ్చు చాలా రోజుల నుంచి. అంటే ముందైతే అలా కూడా లేరులెండి. బట్ ఎక్కడో కానీ చిన్న చేంజెస్ మీకు కనిపిస్తున్నాయి. సో, మేబీ ఈ పర్సన్ ఏంటంటే మీరు ట్రస్ట్ చేయాలనుకుంటున్నారు. ఆర్ ఈ పర్సన్‌లో మేబీ మార్పొస్తుందేమో అని మీరు ఫీల్ అవుతున్నారు. బట్ నేను చెప్పాను కదా! ఆ పర్సన్ ఏంటంటే ఆ టైంకి పాజిటివ్‌గా ఫీల్ అయితే దాని ప్రకారం వాళ్ళు ఆ విధంగా రియాక్ట్ అవుతూ ఉండొచ్చండి. బయటికేంటంటే వాళ్ళ బిహేవియర్ ఆ విధంగా ఉండొచ్చు. కాకపోతే టైమ్ టు టైమ్ మీకేంటంటే ఇది అలా అని చెప్పి ట్రస్ట్ చేయాలనిపించట్లేదు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇలాంటివి మీ లైఫ్‌లో ఏవో జరిగాయండి. అంటే ముందు కూడా మంచిగా మాట్లాడడం, ముందు కూడా మిమ్మల్ని కన్విన్స్ చేయడం, ఆర్ ముందు కూడా మీకు కావాల్సిన ఆన్సర్స్ చెప్పడం అన్నీ జరిగి ఉంటాయి. తర్వాత మళ్ళీ కూడా సేమ్ స్టోరీ రిపీట్ అయ్యి ఉంటుంది. సో, బేసిక్‌గా ఇప్పుడు గూడా మీ విషయంలో ఇదే జరుగుతుంది. అంటే ఆ పర్సన్ బయటికి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? వాళ్ళు అసలు అంటే మీతో ఎలా ఉండాలి అనుకుంటున్నారనేది ఇంకా ఓపెన్‌గా వాళ్ళు రివీల్ చెయ్యట్లేదు. కొన్ని సార్లు మాత్రం పాజిటివ్‌గా అనిపిస్తుంది. పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. కొన్ని సార్లు మాత్రం వాళ్ళేంటంటే సైలెంట్‌గా ఉంటున్నారు. సో, మీరందుకే 100% కూడా కన్విన్స్ అవ్వట్లేదు ఇంకా. ఈ పర్సన్ చేంజ్ అయిపోయారు అని. బట్ అట్‌లీస్ట్ సమ్ గుడ్ చేంజెస్ చూస్తున్నారు కాబట్టి మీకింకా ఎక్కడో పాసిబిలిటీ ఉంది. ఇంకా ఈ పర్సన్ ఏంటంటే ఈరోజు కాకపోతే రేపైనా మారుతారు అనే ఫీలింగొస్తుంది. బట్ మీరు అలా అంటే లైక్ పాస్ట్‌లో కూడా అనుకున్నప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేశారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగాయి ఇద్దరి మధ్యలో. ఇప్పుడు కూడా ఏంటంటే అందుకే మీరు ఎక్కువ ట్రస్ట్ చేయాలనుకోవట్లేదు. మళ్ళీ సడెన్‌గా ఏదైనా జరుగుతుంది. మళ్ళీ ఇది ఎలా అయినా చేంజ్ అయిపోతుంది అని మీకు కూడా అనిపిస్తుంది. సో, ఈ పర్సన్ ఏంటంటే వచ్చే రోజుల్లోనైనా ఆలోచిస్తారు. వచ్చే రోజుల్లోనైనా సరే వాళ్ళేంటంటే స్టేబుల్‌గా ఉంటారు. స్టేబుల్‌గా మాట్లాడతారు అని మీరు అనుకుంటున్నారు. ఈ పాయింట్ దగ్గర అయితే మీరు అనుకుంటుందే కరెక్ట్ అండి. ఇప్పటికైతే వాళ్ళలోని మీరు అంటే సమ్ గుడ్ చేంజెస్ చూసినా ట్రస్ట్ చేయలేకపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికి వాళ్ళేంటంటే ఎక్కడో కానీ ఇంకా మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోతున్నారు. లైక్ ఏంటంటే వాళ్ళ థాట్స్ అనేవి చాలా డీప్‌గా రన్ అవుతున్నాయి. బట్ అది ఏంటి అనేది మీకు క్లారిటీ రాకపోతే వచ్చే రోజుల్లో మాత్రం క్లారిటీ వస్తుంది. ఈ పర్సన్ వచ్చే రోజుల్లో మాత్రం చేంజ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయండి. యాక్చువల్‌గా ఒకటైతే నేను చెప్పగలను. మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా చేంజ్ అవుతారు. మెయిన్ మెచ్యూర్డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారు. ఇప్పటికి మాత్రం వాళ్ళలో అవేకెనింగ్ జరగలేదు కాబట్టి మీకు ఈ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. బట్ వాళ్ళు అప్పటికి కూడా మీతో ఎనిమిటీ పెట్టుకోవాలనుకోవట్లేదండి. ఆర్ వాళ్ళేంటంటే మీతో ఫైట్ చేసి ఇక్కడ ఆర్గ్యుమెంట్ విన్ అవ్వాలి అనుకోవట్లేదు. కానీ వాళ్ళు స్టబ్బర్న్‌గా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు వేస్ట్ ట్రై చేసినా మళ్ళీ అంతేలే అలాంటి మైండ్ సెట్ అండి. సో, అంటే మీతో అగ్రీ అవ్వకపోయినా ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు కదా! సైలెంట్‌గా ఉండొచ్చు కదా! వాళ్ళు అనుకుంటుంది అనుకుంటారు. అనుకున్న దాన్ని ఎవరు మార్చలేరు. వాళ్ళు చేయాల్సిన దాన్ని ఎవరు మార్చలేరు. బట్ అక్కడ మీతో ఆర్గ్యుమెంట్ చేసి ఫైట్ చేస్తే వాళ్ళకేమొస్తుంది? దానివల్ల వాళ్ళు కూడా డ్యామేజ్ జరగొచ్చు కదా! సో, అలాంటి ఆలోచన ఈ పర్సన్‌కుందండి. అందుకే వాళ్ళేంటంటే కొంతవరకు మీతో జాగ్రత్తగానే ఉంటున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. జాగ్రత్తగానే మాట్లాడుతూ ఉండాలి. కానీ వచ్చే రోజుల్లో మాత్రం ఈ పర్సన్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా చేంజ్ అవుతారండి. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ వాళ్ళు ఓపెన్‌గా కూడా మాట్లాడతారు. వాళ్ళ నీడ్స్, రిక్వైర్మెంట్ ఏంటో కూడా మీతో ఓపెన్‌గా చెప్తారు. సో, అది మీకప్పుడు అనిపిస్తదండి. వీళ్ళు రియల్‌గా చేంజ్ అయ్యారు. సో, ఇలాంటి ఫీలింగ్ అయితే మీకు రావచ్చు. సో, ఆ టైం వరకు వెయిట్ చేయండి. బట్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దాన్ని 100% ట్రస్ట్ చేయొద్దండి. ఆర్ ఆ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటో స్టడీ చేయడానికి కూడా ట్రై చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్స్ పెద్దగా ఏం లేవు. జస్ట్ ఆ పర్సన్ ఏంటంటే ఇంకా స్టబ్బర్న్‌గా ఉన్నారు. అండ్ ఆ స్టబ్బర్న్‌నెస్ నుంచి థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ ఆ పర్స్‌పెక్టివ్‌లోనే చూస్తున్నారు. దానివల్ల మీరేం పెద్ద ఇంప్రూవ్‌మెంట్ అయితే చూడరు. నేను అంతవరకు క్లారిటీ ఇవ్వగలను. టైమ్‌తో పాటు మీకు అర్థమవుతుందండి. వాళ్ళ ట్రూ సెల్ఫ్ అనేది ఇదే. ఇలానే మాట్లాడతారు. నార్మల్‌గా రియాలిటీ ప్రకారం అయితే అని తెలుసుకుంటారు. సో, ఆ టైం వరకు మీరు వెయిట్ చేయడం ఒకటే సొల్యూషను. అసలింకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్‌కి. సో, మీకేంటంటేనండి, ఈ వ్యక్తి విషయంలో డౌట్స్ ఉన్నాయండి. నేను చెప్పాను కదా! కొన్ని ఫేస్ చేశారు కాబట్టి మీకు తెలుసు. ఈ పర్సన్ గురించి అసలేం తెలీదు. సో, వీళ్ళేంటంటే మొదటి నుంచి కూడా అంటే మంచిగానే ఉన్నారు, నటించారు. ఇప్పుడేదో లైక్ రియాలిటీ చూపిస్తున్నారు అవేం లేదండి. ఫస్ట్ నుంచి కూడా ఈ పర్సన్ ఏంటి అనేది మీకు ఎంతో కొంత క్లారిటీ ఉంది. అయితే మీరేమనుకున్నారంటే ఇంకా టైమ్‌తో పాటు చాలా తెలుస్తాయి. ఇంకా చాలా అర్థం చేసుకోవచ్చు అని అనుకున్నారు. అండ్ ఈ పర్సన్ అంటే ఆ ప్రకారమే టైమ్ టు టైమ్ రకరకాలుగా చేంజ్ అవుతూ వచ్చారండి. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ గురించి మీకు క్లారిటీ వచ్చింది అనే దానికంటే కన్‌ఫ్యూజన్ పెరిగిందనమాట.
రోజు రోజుకి డౌట్స్ ఇంకా ఎక్కువైపోవడం స్టార్ట్ అయ్యాయి. సో మీరేంటంటే అంటే ఇవన్నీ జరిగినప్పటికీ కూడా స్టిల్ ఈ పర్సన్ ఏంటంటే మీతో కలిసుండాలి. ఈ పర్సన్‌కి మీకు మధ్యలో కనెక్షన్ అనేది మాత్రం ఉండాలి. ఇది కట్ అవ్వకూడదని మాత్రం చాలా స్ట్రాంగ్‌గా విష్ చేసినట్టే అనిపించింది. ఇప్పటికి కూడా అదే కోరుకుంటున్నారు. అంటే ఆ పర్సన్ ఏదో దూరం అయిపోవాలి. వాళ్ళ లైఫ్ వాళ్ళది. మీ లైఫ్ ఏదో మీది. అలా మీరేం అనుకోవట్లేదు. ఇవన్నీ జరుగుతున్నా స్టిల్ మీకింకా ఈ పర్సన్‌తో థింగ్స్ అయితే వర్కౌట్ అవ్వాలనే ఉంది. అండ్ దానికి ఎంతవరకు మీకు ఛాన్స్ ఉంటే అంతవరకు కూడా మీరు ఛాన్స్ తీసుకుందామని అనుకుంటున్నారు కానీ సైలెంట్ అవ్వాలనుకోవట్లేదు. అయితే ఇక్కడ న్యూ బిగినింగ్స్‌కి ఛాన్స్ ఉందండి. జరుగుతుంది. కాకపోతే మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఓవర్ థింక్ చేయడం, ఓవర్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాలనుకోవడం, లైక్ ఏంటంటే ప్రతిది కూడా మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏదో చేసేయాలి అనుకోవడం అయితే వేస్ట్ అండి. ఎందుకంటే ఆ పర్సన్ కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి. ఆ పర్సన్ కూడా ఇవి సార్ట్ ఔట్ చేసుకోవాలి. వాళ్ళకి కూడా ఇవన్నీ అర్థం అవ్వాలి. వాళ్ళు కూడా ఇక్కడ నిజంగానే మెచ్యూర్డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రిలేషన్‌షిప్ అనేది ఒకళ్ళకి సంబంధించింది కాదు కదా! ఇద్దరు అంటే అనుకోని హ్యాండిల్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. మరి అలా చూసుకున్నప్పుడు ఆ పర్సన్ కూడా ఈ ఛాన్స్‌ని డిజర్వ్ చేస్తారు కదా! సో, మీరందుకే ఏం చేస్తారంటే కొంతకాలం సైలెంట్‌గా ఉండండి. ఆ వ్యక్తిని అబ్జర్వ్ చేయండి. అండ్ పాస్ట్ బ్యాగేజెస్ ఏమైనా క్యారీ చేస్తున్నా, పాస్ట్‌లో సిట్యుయేషన్స్ ఏవైనా మిమ్మల్ని ట్రబుల్ చేస్తున్నా, అవి కొంత పక్కన పెట్టియండి. ప్రెజెంట్ ప్రకారం మీరు మూవ్ అవ్వండి. అలా అని చెప్పి వాళ్ళని ట్రస్ట్ చేయండి. వాళ్ళ మీద మళ్ళీ డిపెండ్ అవ్వండి. ఇవన్నీ ఏం చెప్పను నేను. బట్ వ్యక్తినేంటంటే స్టడీ చేస్తూ వాళ్ళెలా చేంజ్ అవుతున్నారు, మీరెలా చేంజ్ అవుతున్నారు ఈ ప్రాసెస్‌లో అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే సరిపోతుందండి. టైమ్‌తో పాటు వాళ్ళే చేంజ్ అవుతారు. మీరు వాళ్ళు చేంజ్ అవ్వడం కోసం కూడా ఏ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరిక్కడ ఏం చేసినా సరే, అది ఏ విధంగా అయినా సరే బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. ఆ పర్సన్‌కి అది ఎలా అయినా అర్థం అవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళు స్టబర్న్‌గా ఆలోచిస్తున్నప్పుడు మీరేం చేసినా వాళ్ళు అర్థం చేసుకుంటారని మీరు అనుకోవడానికి లేదు. అది ఏ విధంగా వాళ్ళకి అర్థమవుతుందో కూడా మీకు తెలీదు. సో, అలాంటి రిస్క్ తీసుకోవద్దు. మీకు డౌట్స్ అనేవి నేచురల్‌గా ఉన్నాయి. బట్ స్టిల్ రిలేషన్‌షిప్ మాత్రం కావాలి అనే ఆ కోరిక మాత్రం చాలా బలంగా ఉందండి. మరి మీ కోరిక బలమైంది కాబట్టి మీరేంటంటే థింగ్స్ పాజిటివ్‌గా జరుగుతాయి. ఈ రోజు ఎలా ఉన్నా రేపైనా మారుతుంది అనుకుంటూ ముందుకు వెళ్ళండి. న్యూ బిగినింగ్స్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి. బట్ మీ ఎండ్ నుంచి మీరేంటంటే మీ డౌట్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడం, ఆర్ వాళ్ళని మీరు స్టాక్ చేయడం, ఆర్ స్పై చేయడం లాంటివైతే చెయ్యొద్దు. చాలా మందికి ఇదొకటి అలవాటు ఉంటుందండి. అది ఎవరైతే చేస్తారో ఆ పర్సన్‌కి తెలిసిన రోజు ఖచ్చితంగా రిలేషన్‌షిప్ ఎఫెక్ట్ అవుతుంది. సో, అవన్నీ వద్దు. వాళ్ళేమనుకుంటున్నారు, మనసులో అసలు వాళ్ళకి ఎలా ఉంది, మరి బయటికెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, సో ఇదేంటో మనం తెలుసుకోవాలి, డీప్‌గా డిగ్ చేద్దాం. అవన్నీ చేశారనుకోండి, ఆర్ వ్యక్తులను ఇన్వాల్వ్ చేశారనుకోండి, థింగ్స్ కాంప్లికేట్ అయిపోతాయి. సో, పాస్ట్ సిట్యుయేషన్స్‌ని పాస్ట్‌లోనే పెట్టియండి. ప్రెజెంట్‌లో వాళ్ళెలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, సో ఈ బేసిస్‌లో మీరేం చేయాలి, ఎలా ఉండాలనేది మీరు చూసుకుంటూ మూవ్ అయితే ఆ పర్సనే టైమ్‌తో పాటు చేంజ్ అవుతారు. మీరు చేసే వర్క్ ఎక్కువైతే ఏమి ఉండదండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ జేడ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వ్యక్తి రియల్ ఫీలింగ్స్ ఏంటి వర్సెస్ బయటకి చూపిస్తుందేంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ వాళ్ళ మనసులో ఉందేంటి అనే దాని కోసం మాట్లాడతాను. ఐ మీన్ వాళ్ళ ఫీలింగ్స్ కోసం. తర్వాత బయటకి చూపిస్తుందేంటి అని మాట్లాడతాను. యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి ఈ పర్సన్‌కి మనసులో ఆలోచనలేవి కూడా క్లియర్‌గా లేవండి. కొంత కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఉన్నాయని చెప్పొచ్చు. కొన్నిసార్లు మీరేంటంటే చాలా నెగెటివ్‌గా అనిపిస్తున్నారు. చాలా సెల్ఫిష్ లాగా అనిపిస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ చాలా టాక్సిక్ లాగా అనిపిస్తున్నారు. అసలు అంటే మీలాంటి వ్యక్తితో వాళ్ళసలు ఎందుకు ఎంగేజ్ అయ్యారు అనే ఫీలింగ్ కూడా వాళ్ళకొస్తుంది. అలా అని చెప్పి వాళ్ళేంటంటే ఇంత నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నా సరే ఎందుకో గాని మీ విషయంలోని మిమ్మల్ని దూరం చేసుకోలేకపోతున్నారండి. వాళ్ళకి ఎందుకో గాని మీ విషయంలోని ఆ కనెక్షన్ అనేది రియల్ అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మిమ్మల్ని ఏంటంటే వాళ్ళు కట్ చేసుకోవాలనుకోవట్లేదు. అలా అని చెప్పి వాళ్ళు నెగెటివ్‌గా కూడా ఆలోచించడం మానేయట్లేదు. వాళ్ళ ఫీలింగ్స్ కానీ చూస్తున్నట్టయితే కొన్ని సార్లు మీరు వాళ్ళ లైఫ్‌లో ఉండాలి. కన్ఫర్మ్‌గా మీ ప్రెజెన్స్ ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఆర్ అట్‌లీస్ట్ మీతో ఫ్యూచర్ అనేది బిల్డ్ అయితే బావుంటుంది అని అనుకుంటున్నారు. బట్ కొన్ని సార్లు మాత్రం మీ అంత టాక్సిక్ పర్సన్ ఇంకొకళ్ళు ఉండరు అనే ఫీలింగ్ కూడా వాళ్ళకొస్తుందండి. సో, యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో మిక్స్డ్ ఎమోషన్స్ క్యారీ చేస్తున్నారని చెప్పొచ్చు. సో, యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో మిక్స్డ్ ఎమోషన్స్ ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు.
వీళ్ళేంటంటే కంప్లీట్‌గా పాజిటివ్‌గా ఉన్నారని చెప్పడానికి లేదు. కంప్లీట్‌గా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారని కూడా చెప్పడానికి లేదు. బట్ మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉందని మాత్రం వాళ్ళకి తెలుస్తుందండి. కమ్యూనికేషన్ గ్యాపు ఉంది. అండ్ ఇద్దరి మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ కూడా చాలా వరకు ఉన్నాయి అనే ఫీలింగ్‌తోనే వాళ్ళున్నారు. సో, దీనివల్ల ఏంటంటే ఈ పర్సన్‌కి మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి. ఈ పర్సన్ ఏంటంటే ఏది కూడా అంటే మీ విషయంలో క్లియర్‌గా అనుకోలేకపోతున్నారు. ఆఫ్‌కోర్స్ వీళ్ళకి లవ్వు ఉంది. లవ్‌తో పాటు హేట్రెడ్ కూడా ఉంది. అంటే చాలా మంది అనుకోవచ్చు, లవ్, హేట్రెడ్ 2 ఎగ్జిస్ట్ అవ్వవు కదండీ ఒకేసారి. ఏదో ఒకటే అని. అవునండి. ఏదో ఒకటే. వాళ్ళు పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నప్పుడు ఆ హేట్రెడ్ ఉండట్లేదు. నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నప్పుడు ఆ లవ్ ఉండట్లేదు. సో, బేసిక్‌గా వాళ్ళకి 2 తెలుస్తున్నాయండి. అంటే ఎందుకు అంటే, ఇక్కడ వాళ్ళ ఎమోషన్స్ అనేవి స్ట్రాంగ్‌గా రన్ అవుతున్నాయి. వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని ఎమోషన్స్ అండి అవి. అంటే ఆ టైంకే అది వాళ్ళకి చాలా పాజిటివ్‌గా అనిపిస్తుంది. మీరుండాలి అనిపిస్తుంది. సో, మీరు గతంలో వాళ్ళతో ఉన్న విధానం చూసినప్పుడు వాళ్ళేంటంటే అలాంటి ఒక ట్రీట్‌మెంటే డిజర్వ్ చేస్తారనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళకేంటంటే ఇది నచ్చట్లేదు. మీరేంటంటే వాళ్ళతోని స్టెబుల్‌గా, పర్మనెంట్‌గా అలా ఉండట్లేదు. సెల్ఫిష్‌గా ఉంటున్నారు. మీ వరకే మీరు ఆలోచించుకుంటున్నారు. మీకేది నచ్చితే అది చేస్తున్నారు. దానివల్ల వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారనేది మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇలా ఫీల్ అవుతున్నారండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ వాళ్ళకి వాళ్ళు మనసులో కూడా మేబీ చాలా అనుకుంటూ ఉండాలి. అదేంటంటే ఇప్పుడు వాళ్ళు మీకు దూరం అయిపోయినా మీరు హ్యాపీగానే ఉంటారు. మీ లైఫ్‌ని మీరు చూసుకుంటారు. మీకేం పర్వాలేదు. బట్ వాళ్ళే ఎఫెక్ట్ అవుతారు. సో, మీ విషయంలోనేంటంటే వాళ్ళ ఫ్యూచర్ అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. లైక్ రకరకాల ఆలోచనలొస్తున్నాయండి. దీనివల్ల కూడా ఈ పర్సన్ ఏంటంటే కొంత ఎఫెక్ట్ అవుతున్నట్టుగా, ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉంటున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే వచ్చే రోజుల్లోని ఈ పర్సన్ కొంత చేంజ్ అవ్వొచ్చండి. వాళ్ళ ఆలోచనలు కొంత స్టెబుల్ అవ్వచ్చు. బట్ 100% మిమ్మల్ని ట్రస్ట్ చేసి ఆర్ మీతో ఉన్న కనెక్షన్‌ని ట్రస్ట్ చేసి మాత్రం వాళ్ళు స్టెబుల్ అవ్వరు. ఎందుకంటే ఆ పర్సన్‌కి ఎందుకో కానీ మీరంటే నమ్మకం పోయిందండి. మీ విషయంలో వాళ్ళేంటంటే ముందులా ఉండాలనుకోవట్లేదు. ఆర్ ముందులా ఆలోచించాలనుకోవట్లేదు. అలానే నెగటివిటీ స్ప్రెడ్ చేయాలి ఆర్ నెగెటివ్‌గా ఆలోచించాలని కూడా కాదు కానీ, ప్రాక్టికల్‌గా ఉండాలి. లైక్ మిమ్మల్ని ఎక్కువ ట్రస్ట్ చేసినా మీరు వాళ్ళనుకున్న ప్రకారం లేకపోతే మళ్ళీ వాళ్ళే ఎఫెక్ట్ అవుతారు. కైండ్ ఆఫ్ ఆలోచనలు. మొత్తానికి ఈ పర్సన్ ఏంటంటే స్ట్రాంగ్ ఎమోషన్స్ ఫీల్ అవుతున్నారు. అండ్ వాళ్ళ ఫీలింగ్స్ కూడా లైక్ స్టెబుల్‌గా ఉండట్లేదు. ఒకసారి ఒకలా ఫీల్ అయితే ఇంకొకసారి ఇంకొకలా ఫీల్ అవుతున్నారు. ఇది కాన్స్టెంట్ అవ్వాలి అంటే మీ ఎండ్ నుంచి వాళ్ళకి క్లారిటీ రావాలండి. వాళ్ళకి మీరేంటో అర్థమయ్యి, వాళ్ళ విషయంలో మీరు ఓపెన్‌గా ఉంటే తప్ప మేబీ వాళ్ళేంటంటే అంత స్టెబుల్‌గా థింక్ చేయలేరేమో! అలాంటి పరిస్థితులు నాకు కనిపిస్తున్నాయి. బట్ వచ్చే రోజుల్లో మాత్రం కొంత పాజిటివ్‌గా ఈ పర్సన్ చేంజ్ అవ్వడానికి ఛాన్స్ మాత్రం కనిపిస్తుందండి. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఈ పర్సన్ మీ విషయంలో ఒకటనుకునే లోపే అక్కడేదో జరుగుతుంది. దానివల్ల వాళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నారు. పోనీ అలా అని చెప్పి డిస్టర్బ్ అవుతున్నారు కదా! పోనీ పూర్తిగా నెగెటివ్‌గా ఉంటున్నారా అంటే అలా కూడా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీరంటే ఫీలింగ్స్ ఉన్నాయండి. కానీ వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మీరు హర్ట్ చేయకూడదు. మీ వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదు. మళ్ళీ మళ్ళీ కూడా వాళ్ళ లైఫ్‌లో ఇలాంటి డిస్టర్బెన్సెస్ చూడకూడదు అని కూడా వాళ్ళు అనుకోవడం వల్ల మీకేంటంటే వాళ్ళు దూరంగా ఉండడమే మంచిది అనేలాగా కూడా ఆలోచిస్తున్నారు. సో, ఈ పర్సన్ మరి డిఫరెంట్ ఎమోషన్స్ ఫీల్ అవుతున్నారు. సో, వాళ్ళ ఫీలింగ్స్ కూడా సేమ్ ఉండట్లేదెప్పుడు. ఈ పర్సన్ బయటకి కూడా మేబీ మిమ్మల్ని కొంత కన్‌ఫ్యూజ్ చేయడం కానీ, కొంత మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఎలా డిసైడ్ అవ్వాలో తెలియక స్టక్ అయిపోవడం కానీ ఇలా జరుగుతూ ఉండాలి. యాక్చువల్‌గా అంటే ఇక్కడ వాళ్ళు బయటకి చూపిస్తుంది ఏంటి అనే దాని కోసం మనం మాట్లాడుతున్నట్టయితే, ఈ పర్సన్ ఫస్ట్‌లోని కమిట్మెంట్ ఇచ్చారండి. క్లియర్‌గా ఉన్నారండి. మీకోసం ఏదైనా చేస్తారని మీకు అర్థమైందండి. అంటే ఎందుకు మీకు అర్థమైందంటే, ఈ పర్సన్ అలా కొన్ని చేంజెస్ చేసుకోవడం కానీ, వాళ్ళ ఇంటెన్షన్స్ అనేవి క్లియర్‌గా మీకు చెప్పడం కానీ, అంటే వాళ్ళతో ఉంటే లైఫ్ ఎలా ఉంటుందో మీకు ఒక గ్లింప్స్ లాగా చూపించడం కానీ, ఇలా జరిగిందండి. మొత్తానికి ఈ పర్సన్‌కి మీకు ఏంటంటే మధ్యలో చాలా జరిగింది. కానీ మీకర్థమయ్యారు వీళ్ళేంటి అని. ఇప్పుడు కొంతమందేంటంటే అర్థం కారండి. ఎంత ట్రావెల్ అవుతున్నా రోజుకొకలా బిహేవ్ చేస్తుంటారు. కన్‌ఫ్యూజ్ చేస్తుంటారు. యాక్చువల్‌గా ఈ పర్సన్ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారేమో అనుకున్నాను గానీ, పాస్ట్‌లో చూసినట్టయితే ఈ పర్సన్ మీకెక్కడా కన్‌ఫ్యూజ్ చేయలేదు. క్లియర్‌గానే ఉన్నారు. ప్రతిదీ క్లియర్‌గానే చెప్పారు. క్లియర్‌గా చేసుకుంటూ వెళ్లారు. సో, మీకెప్పుడు కూడా ఈ వ్యక్తి విషయంలో వర్రీస్ లేవండి. ఎందుకంటే వాళ్ళు ఓపెన్‌గా ఉన్నారు. హానెస్ట్‌గా మాట్లాడుతున్నారు. ఈవెన్ నెగెటివ్‌గా మాట్లాడే దగ్గర కూడా
బయటికి ఓపెన్‌గా చెప్పేసేవారండి. అంటే మనసులో నెగెటివ్‌గా అనుకోని బయటికి చెప్పకుండా అలా కూడా లేరు. నెగెటివ్‌గా ఏదుంటే అదే చెప్పేసేవారు. సో, దానివల్ల మీకేంటంటే ఈజీగా ఉండేది. బట్ ఇప్పుడు ఈవెన్ వాళ్ళు కూడా ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్ కష్టం. ఇది హ్యాండిల్ చేయలేరు. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లోని ఒకప్పుడు వాళ్ళకున్నంత కాన్ఫిడెన్స్ లేదు. ఆర్ ఇప్పుడు వాళ్ళేంటంటే ధైర్యంగా ఉండలేకపోతున్నారు అనేలాగే మీకేంటంటే వాళ్ళు చెప్తూ ఉండడం కానీ, చూపించడం కానీ చెయ్యాలి. అంటే మనసులో ఏదైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళు అదే చూపిస్తున్నారండి. నాకు తెలిసి ఈ పర్సన్ ఏంటంటే బయటకి ఒకలాగా, మనసులో ఇంకొకలాగా ఉండట్లేదు. నేను చెప్పినట్టుగా వాళ్ళు పాజిటివ్‌గా మీకు కొన్ని సార్లు కనిపిస్తున్నారు అంటే అది వాళ్ళ పాజిటివ్ ఫీలింగ్ ఉన్నప్పుడు ఆ విధంగా కనిపిస్తూ ఉండొచ్చు. వాళ్ళు నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నప్పుడు ఆ నెగెటివ్ షేడ్‌ని కూడా మీకు చూపిస్తున్నారు. మొత్తానికి వీళ్ళేంటంటే మీకు అన్ని ఎమోషన్స్ చూపిస్తున్నారండి. అది చూపించడమే కాదు, వాళ్ళతో పాటు మీరు కూడా ఆ ఎమోషన్స్ ఫీల్ అయ్యే పరిస్థితి మీకు వస్తుంది. ప్రతిసారి కూడా మీరు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు దీనివల్ల. అయితే ఎక్కడో కానీ మీకు ఈ వ్యక్తి చిన్న హోప్ కూడా ఇస్తున్నారండి. ఈ రోజు కాకపోతే రేపైనా వీళ్ళు మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్‌గా ఒక పర్సన్ నెగెటివ్‌గా ఉన్నారనుకోండి, ఇంక అలాంటివి చెప్పలేం. మారితే మారుతారు, లేకపోతే లేదు. సో, తెలీదండి. కానీ ఇప్పుడు కొన్నిసార్లు పాజిటివ్‌గా ఉంటూ, కొన్నిసార్లు నెగెటివ్‌గా ఉంటున్నప్పుడు డెఫినిట్‌గా అలాంటి దగ్గర చిన్న హోప్ ఉంటుంది. అలా చూసుకున్నట్టయితే నేను చెప్తున్నాను కదా! ఈ పర్సన్ బయటికి మీకు చూపిస్తుందంతా రియలే కాబట్టి వచ్చే రోజుల్లో పాజిటివ్‌గా కొన్ని చేంజెస్ రావడానికి ఎక్కడైనా స్కోప్ ఉంటుంది. లైక్ న్యూ బిగినింగ్స్ జరుగుతాయని మీకు అనిపిస్తుంటే దాన్ని కూడా మీరు ట్రస్ట్ చేయొచ్చు. సో, ఈ పర్సన్ ఏంటంటే ఏది ప్రిటెండ్ చేయట్లేదండి. వాళ్ళు ఏదైతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో, వాళ్ళు ఏ విధంగా ఎమోషనల్‌గా డిస్టర్బ్ అవుతున్నారో, వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటో అవన్నీ మీకు ఓపెన్‌గానే చెప్తున్నారు. వాళ్ళకేంటంటే మనసులో ఏదో దాచుకొని బయటకి ఇంకేదో చూపించాలి అని లేదు. ఎందుకంటే ఈ పర్సన్ అసలు ఆ టైప్ కాదు. వాళ్ళ ఆలోచనలు కూడా కాన్‌ఫ్లిక్టెడ్‌గా ఉన్నమాట నిజమే కానీ, స్టిల్ అది కూడా వాళ్ళేంటంటే మిమ్మల్ని హేట్ చేయాలి ఆర్ మీ విషయంలో అలా నెగటివిటీ పెట్టుకుంటే వాళ్ళకి ఈజీ అయిపోతుంది అని ఫీల్ అయ్యి అలా వాళ్ళు ఆలోచించట్లేదండి. వాళ్ళకి రియల్‌గా ఏదైతే అనిపిస్తుందో ఆ టైప్ అన్నమాట. ఈ పర్సన్ ఏంటంటే చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్ అని చెప్పొచ్చు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఒకలా ఉండడం, మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడడం ఆ టైప్ కాదండి. చాలా అథెంటిక్‌గా ఉంటారు. ఇఫ్ అంటే మీకిది రెసొనేట్ అవుతుందో లేదో నాకు తెలీదు కానీ, ఓపెన్‌గా ఏదైనా మాట్లాడతారు. ఓపెన్‌గా ఏదైనా చేస్తారండి. సో, అలా చూసుకున్నప్పుడు ఈ పర్సన్ బయటకొకలా ఉంటారు. మనసులో ఇంకొకలా ఆలోచిస్తారని మీరు అనుకోవాల్సిన అవసరమే లేదు. ఎప్పుడూ ఒకేలా ఉంటారు. ఒకేలా మాట్లాడతారు. నచ్చితే నచ్చిందని చెప్తారు. నచ్చకపోతే నచ్చలేదని కూడా చెప్తారు. సో, అందుకే ఈ పర్సన్ ఏంటంటే వచ్చే రోజుల్లో కూడా మీ విషయంలో పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్, హోప్స్ పెట్టుకొని ఏదో లైక్ ఇక్కడ బిహేవ్ చెయ్యరు కానీ 100% న్యూట్రల్‌గా వాళ్ళకి ఎంతవరకు నమ్మకం కలిగితే అంతవరకు నమ్మి ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తారు. కానీ న్యూ బిగినింగ్స్ మాత్రం ఇక్కడ జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, రియాలిటీలో కూడా మీకు తెలుస్తూ ఉండాలి. న్యూ బిగినింగ్స్‌కి ఛాన్స్ ఉందని. ఇఫ్ మీరది కానీ సెన్స్ చేస్తున్నట్టయితే అది రియలేనండి. ఎందుకంటే ఆ పర్సన్‌లో గుడ్ చేంజెస్ అయితే వస్తాయి వచ్చే రోజుల్లో. సో, అక్కడి వరకైతే మీరు ట్రస్ట్ చేయొచ్చు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ పర్సన్ విషయంలో మీకు ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయండి. ఈ పర్సన్ ఏంటంటే ముందు మంచిగానే ఉన్నారు. మంచిగానే మాట్లాడారు. ప్రతిదీ ఓపెన్‌గా షేర్ చేసుకున్నారు. బట్ స్లోగా ఈ పర్సన్ ఎమోషన్స్ కానీ, ఈ పర్సన్ ఫీలింగ్స్ కానీ ఎప్పుడైతే అంటే 2 వేస్‌లో కూడా మీరు చూడడం స్టార్ట్ చేశారో, మీకు భయం స్టార్ట్ అయిందండి. ఆ పర్సన్ అసలు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు? ఎప్పుడు ఎలా మాట్లాడతారు? అసలు వాళ్ళు అంటే మిమ్మల్ని లవ్ చేస్తూనే ఉంటారా? లేకపోతే వాళ్ళ లవ్‌ని షిఫ్ట్ చేసేస్తారా? ఏంటి? అంటే ఎక్కడో మీకు తెలియని భయమండి. ఈ వ్యక్తిని మీరేంటంటే దూరం చేసుకోవడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. ఎందుకంటే ఈ వ్యక్తి అంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడం చూసిన తర్వాత ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారని మీకు అర్థమైందండి. మీకేంటంటే లోపల ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడితే నచ్చదు. ఒకవేళ మేబీ ఇంతకు ముందు అలాంటివి మీరు యాక్సెప్ట్ చేసుండేవారేమో. బట్ ఈ వ్యక్తి వచ్చిన తర్వాత నుంచి మీకు అర్థమైందండి. మీకెలాంటి వ్యక్తి కావాలి, ఎలాంటి వాళ్ళుంటే మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారని. అంటే చాలా మంది నిజానికి ఆ టైంలోని మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడడం అనేది కంఫర్టబుల్ అనుకుంటారు కానీ, ఎవరైతే ఫేస్ మీదే పాజిటివ్, నెగెటివ్ 2 చెప్పేస్తారో అలాంటి వాళ్ళకి మనసులో ఏమి ఉండదు కదా! సో, అలాంటి వాళ్ళేంటంటే దేనికి కేర్ చేయరు. అట్ ద సేమ్ టైమ్ ఎదుటి వ్యక్తులు కూడా సేఫ్‌గా, సెక్యూర్‌గా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఇల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి అని అక్కడ అనుకోవడానికే ఉండదు. ఉంటే వాళ్ళు చెప్పేస్తారు కదా! అనే ఆ కాన్ఫిడెన్స్ ఒస్తది. సో, అందుకే ఈ వ్యక్తి విషయంలోనేంటంటే ఎక్కడో కానీ ప్రాక్టికల్‌గా కొన్ని కన్సిడర్ చేస్తే
వీళ్ళు మీకు కరెక్ట్ అనే ఫీలింగ్ మీకు వచ్చిందండి. అంటే ఇది ఎమోషనల్‌గా మీరు ఫీల్ అయ్యి వీళ్ళు ఉండాలి అనుకోవడం కాదు. బట్ వీళ్ళని మీరు రియాలిటీలో కొంతవరకు చూసారు కాబట్టి, అది మీకు నచ్చింది కాబట్టి ఈ వ్యక్తి ఉండాలి అని మీరు కోరుకున్నారు అని చెప్పొచ్చు. ఇప్పటికి కోరుకుంటున్నారు. సో, అందుకే భయపడుతున్నారు. దానివల్ల మీరేం చేస్తున్నారంటే థింగ్స్‌ని మీ ఓన్‌గా హ్యాండిల్ చేయాలని ట్రై చేస్తున్నారు. కాకపోతే అది వర్కౌట్ అవ్వట్లేదు. ఈ వ్యక్తి విషయంలో వీళ్ళు కావాలి అని మీరు అనుకోవడం తప్పు కాదండి. ఆ కాన్ఫిడెన్స్ డెఫినిట్‌గా మీకుండాలి. ఆ కాన్ఫిడెన్స్ ప్రకారమే మీరు ముందుకు వెళ్ళాలి. కానీ మీరు చేసే పనులు, మాట్లాడే మాటలు అనేవి క్లీన్‌గా ఉండాలి. ఆ వ్యక్తికి మీ ఫియర్స్ ఏంటో తెలియాలి. ఆ వ్యక్తికి మీ రియల్ ఇంటెన్షన్స్ ఏంటో తెలియాలి. సో, ఆ విధంగా మీరేంటంటే వాళ్ళ దగ్గర ఓపెన్ అప్ అవ్వడానికి ట్రై చేయాలి. ఆ వ్యక్తి మీకు ఛాన్స్ ఇస్తే ఓకే. ఛాన్స్ ఇవ్వకపోతే ఛాన్స్ కోసం వెయిట్ చేయండి. బట్ అంతేకాని మ్యానిప్యులేట్ చేయడం కానీ, వేరే వ్యక్తుల వల్ల మ్యానిప్యులేట్ అయ్యి వాళ్ళు చెప్పిన ప్రకారం మీరు చేయడం కానీ అలాంటివి వద్దండి. ఈ పర్సన్‌కి అలాంటివి అసలు నచ్చవు. మీకు తెలియనిదేం కాదు. సో, బేసిక్‌గా నేనిక్కడ మీకు చెప్పేది ఒకటే. ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయితే ఓకే. ఒకవేళ ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవ్వకపోయినా సరే వెయిట్ చేస్తే వాళ్ళే కనెక్ట్ అవుతారు. బట్ మీరేంటంటే ఇక్కడ మ్యానిప్యులేట్ చేయాలి, సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలి అనుకుంటే డెఫినిట్‌గా ఆ ఇంపాక్ట్ మీ మీద కూడా ఉంటుంది. ఏదో ఒక విధంగా మీరు ఎఫెక్ట్ అవుతారండి. సో, మీరు ఈ పర్సన్‌తో కలవడానికి ట్రై చేయండి. మాట్లాడడానికి ట్రై చేయండి. వాళ్ళు ఎంతవరకు ఛాన్స్ ఇస్తే అంతవరకు ఛాన్స్ తీసుకోండి. అలా అని చెప్పి మీరు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యి ఈ పర్సన్‌కి మీ ఇన్‌సెక్యూరిటీస్ అనేవి చూపించాల్సిన అవసరం లేదు. ఆఫ్‌కోర్స్ మాట్లాడొచ్చు. బట్ క్లియర్‌గా మీరు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. డెస్పరేట్‌గా ఉన్నారు. ఎలా అయినా సరే ఇదేంటంటే మీ కంట్రోల్‌లో పెట్టుకోవాలనుకుంటున్నారు. ఇవన్నీ అవసరం లేదండి. ఎందుకంటే ఆ పర్సన్‌కి అది మరి కొంచెం నెగెటివ్ వైబ్స్ ఇస్తుంది. మరి కొంచెం వాళ్ళు అన్‌ఈజీగా ఫీల్ అవుతారు. సో, అలాంటివి ఇక్కడ జరగకుండా మీరేంటంటే జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉందండి. ఆఫ్‌కోర్స్ ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఫ్యూచర్‌లో చేంజ్ అవ్వడానికి హై ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికి ఎలా ఉన్నా సరే. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.